శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు ఈరోజు బేబీ ఫుడ్ చూపిస్తానండి. బేబీకి 6 months వచ్చిన దగ్గర నుంచి ఏం పెట్టాలా, వాళ్ళకి పాలు సరిపోవు, ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి టెన్షన్ పడిపోతూ ఉంటారు తల్లులు. అలాంటి వాళ్ళకి నేను ఒక 3-4 ఐటమ్స్ చూపిస్తానండి. ప్రస్తుతానికి ఫస్ట్ జావ చూపిస్తున్నా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అనమాట వాళ్ళకి జావ. వాటి కోసం ఏమేమి తీసుకున్నానో చూపిస్తా. రాగులండి, 1/4 kg ఉంటాయి ఇవి, కప్పు రాగులు. ఇవి మొత్తం నేను కడిగి పైన ఇక్కడ ఇంట్లో ఎండ రాదు కాబట్టి టెర్రస్ మీద ఆరపెట్టి తెచ్చుకున్నానండి. అందుకే మీకు అన్నీ ఒక్కొక్క కప్పే చూపిస్తున్నా. వాళ్ళు 6 months దగ్గర నుంచి ఎక్కువ తాగలేరు కదా, కొంచెం తాగుతారు. వాటి కోసం మనం ఒక 20 రోజులకో 15 రోజులకి అలా తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. ఒక కప్పు ఇగోండి, మెజర్మెంట్ కప్పులు అనమాట. ఈ కప్పులతో చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. పెద్ద కప్పు, ఫస్ట్ కప్పు రాగులు తీసుకున్నా. ఇవి కడిగి శుభ్రంగా 4-5 సార్లు కడిగి ఇసుక లేకుండా ఆరబెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ కప్పు, సెకండ్ కప్పు జొన్నలు, అంటే 1/2 కప్పు జొన్నలు. థర్డ్ కప్పు 1/2 కప్పు గోధుమలు, ఇవి కూడా కడిగి ఆరబెట్టానండి. తర్వాత 4th కప్పు మినుములు, పొట్టు తీసిన ఈ మినుములు, ఇవి కూడా కడిగి ఆరబెట్టుకున్నా. సేమ్ అదే కప్పుతో ఇగోండి సగ్గుబియ్యం. సగ్గుబియ్యం ఒక్కటే కడగలేదు, ఇగోండి బార్లీ. 1 స్పూను జీలకర్ర అండి, వాళ్ళకి అరుగుదలకి మీరు వామ్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలా జీలకర్ర. ఇది కూడా కడిగి ఆరబెట్టిందేనండి, చిన్నపిల్లలకు కదండి, జాగ్రత్తగా చేసుకోవాలి. ఇగోండి ఒక 10 పలుకులు ఇట్లా ముక్కలు చేశాను నేను. ముక్కలు చేసినవి జీడిపప్పులు, ఒక 10 పలుకులు బాదం పప్పులు. ఇప్పుడు ఇవన్నీ లైట్గా వేయించుకుందామండి. వాళ్ళకి ఏమన్నా పెట్టాలంటే మనకి వాళ్ళకి తెలియక ముందు ఒక 1.5 year వరకు తాగుతారండి ఇది. తర్వాత మనం ఏం పెట్టినా వాళ్ళు తినరు, చాలా ఇసిగిస్తూ ఉంటారు కదా. కానీ క్రమం తప్పకుండా మీరు ఇలా రోజు మార్నింగ్ జాబ్ పెట్టారంటే పిల్లలకి, వాళ్ళు తినకపోయినా నీరసం రాదు. ఎందుకంటే మా మనవరాళ్ళకి నేను ఎలా పెట్టాను అనేది మీకు చూపిస్తాను. సేమ్ ఇలా చేసి వాళ్ళకి 1.5 తినిపించానండి. వాళ్ళకి ఇప్పుడు అసలు నీరసం అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు తిండి తింటారు వాళ్ళు, అయినా సరే నీరసం అంటే ఏంటో తెలియదు. చాలా యాక్టివ్గా, చాలా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు ఇది 6 months నుంచి చూపిస్తున్నాను కదా, మీకు 7 months వచ్చిన దగ్గర నుంచి కొంచెం కొర్రలు కానీ అవికలు కానీ కొంచెం కొంచెం వేయొచ్చు. అట్లా 1 year పెరిగే కొంది కొంచెం ఇంకా ఏమన్నా ఏమంటారు, రాగులు, సాములు, అరికలు కొంచెం 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 ఇట్లా వేయించి పట్టుకోవాలన్నమాట. నేను ఫస్ట్ రాగులు వేస్తున్నానండి. ఫస్ట్ రాగులు వేస్తున్నాను. ఇట్లా రాగులు మొలకలు కట్టగలిగితే కట్టుకొని ఇంకా చాలా మంచిది. ఎక్కువ వేపకూడదు, జస్ట్ వేడెక్కితే చాలన్నమాట అన్నీ. ఇవి ఒక్కటే ఫస్ట్ ఇలా వేపుకోవాలండి, తర్వాత అన్నీ కలిపి వేపుకోవచ్చు. ఇవి అంటే సన్నగా ఉంటాయి కదా, మాడిపోతాయని. ఇవి కొంచెం వేగినాయండి, తీసేసుకుందాం పళ్ళెంలోకి. ఇప్పుడు జొన్నలు, సెకండ్ కప్ అన్నమాట. ఇది పెద్ద కప్పు కదండి, ఇది 2వ కప్పు. అలాగే మనం గోధుమలు కూడా 3వ కప్పు గోధుమలు. 4th కప్పు మినుములు. ఫస్ట్ వాళ్ళకి పెట్టేటప్పుడు కొంచెం కొంచెంగా అలవాటు చేయాలండి, కొంచెం కొంచెంగా. ఫస్ట్ డే ఒక 2-3 స్పూన్లు అట్లా డే బై డే పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట.
సాల్ట్ వేయచ్చు మనము, లేకపోతే బెల్లం పౌడర్ ఉంటుంది కదండి, బెల్లం వేయచ్చు, లేకపోతే పంచదార మాత్రం వాడకూడదండి. పటిక బెల్లం ఉంటుంది కదా, కంద చక్కెర అంటారు పటిక బెల్లం, అది పౌడర్ చేసి మిక్సీలో పౌడర్ చేసి అదన్నా వాడుకోవచ్చు. బెస్ట్ సాల్ట్తోనే అలవాటు చేయండి పిల్లలకి. ఇందులోనే సగ్గుబియ్యం అండి, ఒక 2 స్పూన్స్ ఉంటాయి సగ్గుబియ్యం. మీకు సగ్గుబియ్యం వేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వేడి చేయదు. తర్వాత ఇదిగోండి బార్లీ, వాళ్ళకి నీరసం అనేది ఉండదన్నమాట. ఇంకా బార్లీ, ఈ రెండిటి వల్ల వాళ్ళకి ఒళ్ళు బాగా చలవ చేస్తారు చక్కగా. లేకపోతే గోధుమలు వేడి, రాగులు వేడి కదా, మీకు ఆ వేడి లేకుండా చేస్తాయి ఇవి. ఇందులోనే ఇవ్వండి జీడిపప్పు పలుకులు, బాదం. జీడిపప్పు, బాదం పప్పులు ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ వాళ్ళకి అరగవు. 1 మంత్ పెరిగే కొద్దీ మనం ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట అందులో. ఒక 8 మంత్ 9 మంత్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం అన్నారికలు, కొన్ని సాములు, ఇంకా కొంచెం పిస్తా అలాంటివి వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు జీలకర్ర అండి, 1 స్పూన్ జీలకర్ర. జీలకర్ర వేయటం ఏమవుతుందంటే చక్కగా అరిగిపోద్ది అనమాట పిల్లలకి. ఇది మార్నింగు 6:30 7:30 లోపు పెట్టాలండి జావా. తర్వాత 11కి ఏం పెట్టాలనేది ఇంకో వీడియో చూపిస్తాను. తర్వాత మధ్యాహ్నం ఏం పెట్టాలనేది ఇంకో వీడియో చూపిస్తానండి, మిస్ కావద్దు అసలు. వాళ్ళకి వేడి చేస్తే ఏం పట్టాలి, ఒక్కోసారి వేడి చేసి మోషన్ కూడా అవ్వదు పిల్లలకి. అలాంటి పిల్లలకి ఏం పడితే ఆ వేడి తగ్గుద్ది అనేది కూడా చూపిస్తాను మీకు. ఇవి వేగిపోయినాయండి, మంచి వాసన వస్తున్నాయి. ఆపేస్తున్నాను. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసి మెత్తగా జల్లించుకోవాలండి. పిల్లలకి ఏ మాత్రం గొంతుకు అడ్డం పడకూడదు, మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఇవి బాగా పూర్తిగా చల్లారాలి. చల్లారాక పౌడర్ చేసి చూపిస్తానండి ఒకసారి. ఇదిగోండి మొత్తం మిక్సీ వేసేసాను, చల్లారనిచ్చి మిక్సీ వేసాను. జల్లించుకోవాలండి, మెత్తని పౌడర్ లాగా జల్లించుకోవాలి. జల్లించి ఆ మూల మళ్ళీ వేయాలన్నమాట. మెత్తగా వస్తుంది అన్నమాట. ఇట్లా మొత్తం జల్లిచ్చేసి ఆ మొరుగు కూడా మళ్ళీ వేసుకొచ్చేస్తానండి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఇంత పౌడర్ అయిందనమాట. వాళ్ళకి 1 మంత్ ఈజీగా వచ్చేస్తుందండి.
ఇదిగోండి ఫైనల్గా ఇదిగో ఇంత మిగిలింది, 2 సార్లు వేసాక ఇంత మిగిలింది. నేను వేస్తే తర్వాత వేస్తాను మళ్ళీ. ఇదిగోండి పిండి. ఇప్పుడు ఇది జావ ఎలా కాసుకోవాలో మీకు చూపిస్తా. ఫస్ట్ వాటర్ వేసుకుందాం. చెప్పాను కదా రోజుకి కొంచెం చొప్పున వాళ్ళకి ఎక్కువ అలవాటు చేయాలని. 1 స్పూన్ తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ జారుగా అలవాటు చేయాలండి బాగా, ఎందుకంటే వాళ్ళకి మింగే ఇది ఉండదు, మింగలేరు చిక్కగా ఉంటే. స్టార్టింగ్ నుంచి పల్చగా అలవాటు చేయాలన్నమాట. ఇదిగోండి ఇట్లా వాటర్లో కలిపేసాను. ఒకవేళ జావ కాచాక మీకు ఉండకట్టింది అనుకోండి, ఏం భయపడక్కర్లా. ఇట్లాంటిది ఉంటుంది కదా స్ట్రెయినరు, పెట్టేసి స్పూన్తో ఇలా ఇలా అంటే ఉండలు లేకుండా చక్కగా కిందకు వచ్చేస్తుంది అనమాట, సాఫ్ట్గా. ఎసరు కాగింది, ఇవన్నీ వేసేస్తున్నాయి ఇందులో. సాల్ట్ కూడా వేస్తున్నానండి కొంచెం. ఇదిగోండి మీరు చెక్ చేసుకోవాలండి సాల్ట్, మళ్ళీ వాళ్ళు చప్పగున్న తినరు. పిండి పూర్తిగా చల్లారాక చక్కగా డబ్బాలో పెట్టేసి 1 స్పూన్ వేసి ఉంచుకోండి అందులో. మీకు రోజు ఇంకా అదే కొలత స్పూను. తింటున్నాడు పర్వాలేదు, బేబీ తింటుంది పర్వాలేదు అంటే అలా పెంచుకుంటూ వెళ్ళండి, కొంచెం 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 కొంచెం. ఇందులో పాలు కూడా వేయాలండి కొంచెం. పచ్చిపాలే వేయించండి, ఎందుకంటే ఆల్రెడీ ఉడుకుద్ది కదా పాలతో జావా. కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటారండి పిల్లలు. చెప్పానుగా 2 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఏమి తినరు, అయినా సరే నీరసం పడకుండా హెల్దీగా ఉంటారు ఇలాంటివన్నీ పెడితే పిల్లలకి. చాలా మెత్తగా జల్లించుకోవాలి మీరు పౌడరు. మెత్తగా ఉండాలండి, పిండిలాగా ఉండాలి. ఇదిగోండి 3 మినిట్స్ ఉడకపెట్టుకుంటే చాలండి. ఇలా ఉడికిపోయింది ఇది. చెప్పాను కదా కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి పాలేసేయండి, అంతే. కమ్మగా ఉంటుంది వాళ్ళకి తినటానికి. స్పూన్తో తింటలేదనుకోండి మీకు ఈజీ మెథడ్లో ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను నేను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. స్పూన్తో పెట్టలేకపోతున్నాము అనే వాళ్ళకి పాల బాటిల్తో ఎలా పెట్టాలో చూపిస్తా. అయిపోయిందండి, ఆపేస్తున్నాను. అయిపోయిందండి జావా. నిజంగా బేబీస్కి ఇలా పెట్టండి, చాలా హెల్తీగా ఉంటారు. నీరసం బారిన అనేది మనం అంటే చిన్నపిల్లలప్పుడు ఇవన్నీ లేవండి, ఇప్పుడు బోల్డ్ రకాల పిల్లలకి పెట్టడానికి మనం సొంతంగా ఇంట్లో తయారు చేసి పెట్టాలి. సిర్లాక్ కూడా మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇంకో వీడియోలో. తర్వాత యాపిల్ ఫుడ్, తర్వాత ఆల్ వెజిటబుల్స్తో అన్నము అన్నీ నెక్స్ట్ 1 by 1 చేస్తానండి. చూడండి, డోంట్ మిస్. ఇది ఎలా ఉందో చెప్తాను మీకు. చాలా టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే జీడి బాదం అన్నీ ఉన్నాయి కదా. చాలా కమ్మగా ఉందండి, చాలా ఇష్టంగా తింటారనమాట. సాల్ట్తో తింటలేదు మా పిల్లలు అన్నవాళ్ళకి కొంచెం బెల్లం కానీ పటిక బెల్లం పొడి కానీ అలవాటు చేయండి. పటిక బెల్లం పొడి అయినా మనకి కప్పం రాదు పిల్లలకి, బెల్లమైనా రాదనమాట. అది ఇలా పెడతారని అనుకుంటున్నాను నేను.
బేబీస్ చాలా హెల్తీగా ఉండాలంటే ఇలాంటి మంచి మంచి ఫుడ్ పెట్టండి. ఉంటానండి, బాయ్.